ఇప్పుడే స్టార్ట్ అయినా పోదామని. మొత్తం వర్షం స్టార్ట్ అయింది. మళ్ళీ అందులో మేఘాలు మొత్తం మబ్బులు అయిపోయాయి, అంతా నల్లగా అయిపోయింది మొత్తం. సో 4th డే మరి ఎట్లయితుంది మరి తెలియదు, కానీ వర్షం అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకా పోకపోతుండొచ్చు, ఎందుకైనా నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. ఇడికి వెళ్ళి 13 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ మళ్ళా ఎర్నింగ్స్ గురించి మీకు చెప్పినా కదా, అందుకనే ఈ వాతావరణాన్ని చూస్తే ఇంకా కష్టమే అనిపిస్తుంది. 4th డే బిస్కెట్ అయ్యేటట్టే ఉంది. చూద్దాం, ఇంకొక హాఫ్ అన్ అవర్ చూసేసి స్టాప్ చేస్తాను. ఎందుకంటే అనిపిస్తుందా మొత్తం మేఘాలు మొత్తం అంత నల్లగా అయిపోయింది. ఇంకా కష్టమే, ఈరోజు వెళ్ళడం కష్టమే అనుకుంటా. అయినా కానీ వెళ్ళగానే పెద్ద, మన భాషలో చెప్పాలంటే వెళ్ళగానే పెద్ద పీకేది ఏం లేదని అర్థమైంది నాకు. మొత్తం మబ్బులు వచ్చేసినాయి, నల్లగా అయిపోయింది. ఇంకా నాకు తెలిసి ఒక అరగంటలు అట్లా వర్షం పడేలా ఉంది. నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో వర్షం పడుతుండొచ్చు. వెదర్ కూడా కూల్ అయింది. ఇది 4th డే ఎర్నింగ్ చూపిద్దామని అనుకున్నా. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా. మరి ఎట్లయితుందో ఏమవుతుందో చూద్దాం. 5 గంటలకు వెళ్దామని స్టార్ట్ అయినా, వర్షం స్టార్ట్ అయింది. అయినా నాకు కూడా ఏంటంటే ఆ ఎర్నింగ్స్ చూస్తే ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. ఆ ఎర్నింగ్స్ చూస్తే అసలు చేయాలనే ఇంట్రెస్ట్ కూడా రావడం లేదు. ఎందుకంటే 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ తిరిగి మళ్ళీ వచ్చి స్కాన్ చేసుకొని మళ్ళీ హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ వెయిట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ కోసం చేసి మళ్ళీ అట్లనే గంటలో ఒక 2 ఆర్డర్లు కొడితే, గంటలో ఒక 2 ఆర్డర్లు చేస్తే 45-48 రూపీస్ వస్తుంది. అంత టైం అంటే మనకు దాని గురించి తెలిసి కూడా మనము చేయలేము కదా, కొంచెం కష్టం కదా, అందుకని చేయలేకపోతున్నాం. ఇదిగోండి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. వర్షం స్టార్ట్ అయిపోయింది అంతా. నేను అనుకుంటూనే ఉన్నా, స్టార్ట్ అయిపోయింది. వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇది మొత్తం నల్లగా అయిపోయింది అంతా. మనకు అక్కడికి వెళ్ళి చేసినా కానీ పెద్ద ఉపయోగం ఏమి ఉండదు, అంత ఎర్నింగ్స్ ఏమి రావు. కాబట్టి నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదంటే మీకు చూపిస్తా అని చెప్పినా, చూపించినా కానీ అదే ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే చూపించినట్టుగా 4th డే కూడా అదే ఉంటుంది. 4th డే వచ్చేసి మనకు ఫ్రైడే వస్తుంది. ఈరోజు వదిలేస్తే లాస్ట్ మనకు మిగిలింది సాటర్డే అండ్ సండే. సండే వీకెండ్ డేస్ కాబట్టి, ఈ వీకెండ్ డేస్లో ఇంపార్టెంట్ కాబట్టి వీక్ మొత్తం చేసింది వేరు, వీకెండ్ 2 డేస్ చేసింది వేరు. సో ఆ 2 డేస్ మాత్రం కంపల్సరీ చేస్తాను. ఈరోజు ఎట్లాగో బిస్కెట్ అయిపోయింది, కానీ ఆ 2 డేస్ మాత్రం కంపల్సరీ చేస్తాను. ఎంత ఎర్నింగ్స్ అవుతుంది ఏందనేది నాకు తెలిసి వీలైతే మార్నింగ్ 7 to లేకపోతే 7 నుంచి అన్నా 8 అన్నా, లేకపోతే 10 లోపల వచ్చి చేస్తుండొచ్చు. మనకు ప్రాఫిట్ లేనిది, మనకు ఎటువంటి లాభం లేనిది, లాభం అంటే మరీ ఎంత లాభం కాదు, కొంచెమన్నా ప్రాఫిట్ లేని పని చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ జనరేషన్లో మనము శ్రమను కానీ మన తెలివిని కానీ వృధా చేయొద్దని నా ఒపీనియన్. ఎందుకంటే వృధా చేయడం వల్ల ఎటువంటి ఏమీ రాదు మనకు. ఇట్లా కవర్ అవుతుంది, మన శ్రమ మనకే రిపీట్ అవుతుంది. అంటే మళ్ళీ మనకి ఏదో విధంగా తోడ్పడుతుంది, ఏదో విధంగా వస్తుంది అనుకోవడం మన ఇది మూర్ఖత్వం అనుకోవాలా. అందుకనే టైంను అండ్ శ్రమను వేస్ట్ చేసుకోవద్దు. నేను కూడా అదే ఒపీనియన్ ప్రకారంగానే ఇప్పుడు వెళ్ళట్లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళినా కానీ ఎంత ఎర్నింగ్స్ వస్తుందో నేను గమనించి చెప్పగలను. ఆల్రెడీ 3 డేస్ చేసిన కాబట్టి నాకు అర్థమైపోయింది సిచ్యువేషన్. సో కాబట్టి నేను పెద్ద వెళ్ళి చేయాలనేంత ఇంట్రెస్ట్ లేదు. ఇంకోటి ఏంటంటే దగ్గర ఉంటే పోయేవాడినేమో, కానీ 13 కిలోమీటర్స్ కాబట్టి కొంచెం కష్టమే. సో ఇంకోటి ఏంటంటే టైం వేస్ట్ చేసుకోవద్దు అండ్ ప్రాఫిట్ లేని పని చేయొద్దు. ఎందుకంటే ఇది ఫాస్ట్ డేస్ ఇవి, అంటే ఫాస్ట్ స్పీడ్గా వెళ్ళిపోయే డేస్ ఇవి. అందుకని మనకు లాభం లేని పనులు ఏవి చేయొద్దు. ఎందుకంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేనిది నాకు ఇంట్రెస్ట్ ఎందుకు అనిపించట్లేదంటే, అక్కడికి వెళ్తే ఏం సినిమా జరుగుతుందో, అక్కడికి వెళ్తే సినిమా ఏముంటుందో నాకు తెలుసు, అర్థమైపోయింది 3 రోజులు చేస్తేనే. సో దానివల్ల నేను అక్కడ చూపించడానికి ఏమీ ఉండదు, అంటే చెప్పడానికైనా ఏమీ ఉండదు. ఎందుకంటే 2-3 కిలోమీటర్స్కి ఎర్నింగ్స్ ఏం చెప్తాను చెప్పండి. అదే ఎర్నింగ్స్, అదే 23 రూపీస్, అదే 28, 23, 30, 32, 38 రూపీస్, అంతకన్నా ఎక్కువ రాదు. సో కాబట్టి మనకు ఆల్రెడీ నేను 2 డేస్ 3 డేస్కే అర్థమైపోయింది. సో కాబట్టి నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఏం అనిపించలేదు. మా ఇంట్లో చెట్టుకు మామిడికాయలు చూడండి ఎట్లా కాసినాయి. మొత్తం
కాయలే ఉంటాయి. ఆకులు ఎన్ని ఉన్నాయో కాయలు కూడా అన్నీ ఉంటాయి. ఇంకా రాలి కింద పడిపోయినాయి. చాలా ఉంటాయి. చాలా అన్ని కాయలే ఉంటాయి. కొన్ని కోసేసారు మా వాళ్ళు. ఇదిగోండి కొన్ని కోసేసారు. ఆకులు ఎన్ని ఉంటాయో కాయలు కూడా అన్నీ ఉంటాయి. ఈ కింద అందేసి మొత్తం కోసి పడేసారు.